చేస్తున్న రవితేజ హిట్ కోసం బానే కష్టపడుతున్నాడు. కిక్ 2 తర్వాత వస్తున్న మూవీపై బాగా కాన్సంట్రేషన్ పెట్టాడు. ఎలాగైనా మళ్ళీ ట్రాక్ లో పడాలని చూస్తున్నాడు. కథ డైలాగ్స్ విషయంలో బాగా ప్రిపేర్ అయిన మాస్ మహారాజా బెంగాల్ టైగర్ మూవీలోని ఓ డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నా వెనకాల ఎవరూ లేరు, సోలో టాలెంట్ గానే పైకొచ్చాను అంటూ వదిలిన పంచ్ డైలాగ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ డైలాగ్ వెనుక చాలా అర్థాలే వెతుకుతోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. తాతలు, తండ్రులు, మామలు, బాబాయ్, సింహాలు, పులుల డైలాగ్స్ తో అతరు కొడుతున్న వారసులను ఉద్దేశించే ఈ డైలాగ్ పెట్టారంటోంది. యంగ్ హీరోస్ నుంచి బాగా కాంపిటీషన్ ఎదుర్కొంటున్న ఈ మాస్ మహారాజా ఈ టైంలో వారసుల డైలాగ్స్ బేస్ చేసుకుని డైలాగ్స్ పేల్చి మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడనేది కూడా ఓ కోణం. మొన్నటికి మొన్న ఆగడులో మహేష్ కూడా ప్రతోడు, పులులు, సింహాల కంపారిజన్ అంటూ డైలాగ్ వదలటం, ఇప్పుడు రవితేజ కూడా ఇలాంటి ఇష్యూనే టచ్ చేయడం చూస్తుంటే ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరికి ఉన్న కాంపిటీషనే కాదు, గ్యాప్ ను కూడా చెబుతోందంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చే సినిమాల్లో మన మాస్ హీరోపై ఎలాంటి సెటైర్స్ వస్తాయో అనేది చూడాలి.